స్టేజ్ ఎక్కరారు ఓకే సార్, ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు సార్ వీళ్ళకు అందించాల్సిందిగా. ఓకే సార్, సార్ మీరు కూడా వచ్చేయి మేడం. కొంచెం ఫేస్ కనబడుతుంది సార్. మేడం రెడీ సార్. సన్మానం మాత్రం ఉందా? ఇవ్వండి. అవును సార్, సార్ వన్ సెకండ్. సమయం ఇస్తానంటే ఖచ్చితంగా కూర్చోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేడం కనబడతలే కొంచెం. సన్మాన సాహసశీలి నిగర్వి నిరాడంబరుడు ఎంపీఐ మిర్యాలగూడ డిటిసి నల్లగొండ గారి ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా అభినందన సన్మాన సుమాంజలి లాల్కోట వంశాంకురమ విశాల విశ్వంలో అర్థగర్భమైన భారతావనిలో తెగచూపిన తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం కుర్మిత్త గ్రామంలో లాల్కోట దేవమ్మ కృష్ణయ్య గౌడ్ దంపతులకు తేదీ 5/9/1964 లాల్కోట వారిత తృతీయ పంటగా 3 తోబుట్టువులకు ముద్దుల మూటగా జన్మించారు. వీరి విద్యాభ్యాసం చదువుల తల్లి చల్లని చూపులతో తల్లిదండ్రుల అండతో సహోదరుల సహకారంతో పువ్వు పుట్టగానే పరిమళించిన సంతానం దినదినాభివృద్ధి చెందుతూ ప్రాథమిక విద్యను 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల కుర్మిద్ద, 5 నుండి 7 తరగతులు ప్రాథమిక పాఠశాల మాదియాల, 7 నుండి 10 తరగతి వరకు సాంఘిక సంక్షేమ హాస్టల్ వెల్కండే అందు ఇంటర్మీడియట్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కల్వకుర్తి ఎందు పూర్తి చేసి వెంటనే డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్ లో పూర్తి చేశారు. ఉద్యోగ ప్రస్థానం నూతన యమనంలో 1987 నుండి 1992 వరకు ప్రైవేట్ సర్వీస్ లో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్వైజర్ గా, 1993 నుండి 2002 ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉద్యోగిగా, 2003 నుండి 2012 వరకు బిజినెస్ చేసుకుంటూ 2012లో ప్రభుత్వ ఉద్యోగిగా రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు. తేదీ 2000 లైఫ్ అనేది ఎంతో మందికి ఒక మార్గదర్శనం అవుతుంది. మా అమ్మ నాన్న చాలా బీద కుటుంబము, ప్రింటింగ్ లేకపోతే పక్కింట్లో పనిచేసి ఆ పాస్ అన్నం తీసుకొచ్చిన అన్నం పెడితే తినే స్కూల్కి వెళ్ళేవాడు. అలాంటి బీద చెప్పుకోవాలి, తప్పలేదు. మా విషయంతో చెప్పొద్దు అంటుంది. అలాగే చెప్పుకోవాలి. చెప్పుకుంటే చాలా మందికి కనీసం కొంతమంది కన్నా పనికొస్తారు. నాకు నా తృప్తి కోసం చెప్తున్నాను. అలాగే బాధ్యత వచ్చి భావిస్తున్నాను. ఆ వచ్చిన సర్వీస్ నేను ఎంతో నా యూనిఫామ్ లేకుండా ఏ రోజు లేదు, అంత గౌరవించాను. మళ్ళీ జన్మకు ఉంటే యూనిఫామ్ పోస్ట్ నాకు మిలిటరీ పోస్ట్ లభించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాంటి పోస్ట్ కోరుకుంటున్నాను. అప్పుడు కష్టాలు చెప్పండి, కష్టాలు చెప్పదలుచుకోలేదు. ఇక్కడ అందరికీ తెలుసు. ఇక్కడ కృష్ణ మీద మా బ్యాచ్ లో మంచి డాన్సర్, మంచి యాక్టర్. అప్పుడు మా బ్యాచ్ లో ద బెస్ట్ బ్యాచ్ అనమాట. ఎంత ఎంజాయ్ చేశామంటే ఆ బ్యాచ్ నాకు మెమరబుల్ అంటే ఓన్లీ మా ట్రైనింగ్ 3 months చేశాను. ఇక్కడ మా మిత్రులు 6 months చేశారు. 6 months వాళ్ళు ఇందాక మా మిత్రులు కూడా చెప్తున్నప్పుడు గుర్తొచ్చింది. రఘు వాళ్ళకు అడ్వైజర్ ఏంటి ఆర్టీఓ ట్రైనింగ్ ఆర్టీఓ. వాళ్ళు చాలా మంది మా మిత్రులు సార్ శిక్షిస్తారు బాబు, మీరు అర్థం చేసుకోవడం చాలా మంచిది, మీకు కొద్దిగా అర్థం చేసుకుంటే మీకు చాలా బాగా అనిపిస్తారు, చాలా హెల్ప్ పడింది. వాళ్ళ తర్వాత చెప్పారు, సార్ మీకు చెప్పింది నిజాను సార్, చాలా మాకు చెప్పారు సార్, మీకు చాలా అదృష్టంతో చెప్పారు. అలాంటి క్వాలిటీస్ మీరు ఆఫీసర్స్ మీరు ఉపయోగించుకోవాలి. మిత్రులు ఒకసారి సపోర్ట్ కొట్టిన సార్ కోసం. అలాగే ఇక్కడ
అక్కడ చిన్నడు నా బ్యాచ్మేట్, నా తమ్ముడు, నా బంధువు. ఇప్పుడు మీ అందరికీ నేను ఎలా సేవ చేస్తున్నా మీకు కూడా అందరికీ సేమ్ సర్వీస్ ఉంటుంది. ఎక్కడ నో చేంజెస్. మీరందరూ హ్యాపీగా ఫీల్ కావాలి. అర్థమైంది కదా? నేను కొద్దిగా ఆకాంక్షగా ఉండేది, అతను కూడా తను చేసినా చేయకుండా చాలా బాగా సర్వీస్ చేస్తానని కోరుకుంటున్నాను. అదే కొండయ్య సారు నాకు నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఎంతో బాగా అని చెప్పి తను ఆర్గనైజేషన్ కృషి చేశారు. మేడం వీరస్వామి రిటైర్మెంట్ ఫంక్షన్ లో ఫోటోలు దిగి మంచి ప్రేమ్ కట్టి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో ప్రేమ ఉన్నాయి, అవన్నీ తర్వాత మీకు చూపిస్తాను. నేను ఎప్పుడు ఉండేసారి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. అదేవిధంగా మా కోసం ఇంత శ్రమపడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పటికీ మీ ప్రేమ నా మీద అలాగే ఉండాలి. మీరందరూ కలకాలం నా బలంలో ఒకరై ఉండాలి. ఎప్పటికీ మీ ప్రేమ నాకు అందాలని చెప్పి నా ప్రేమ మీకు ఎప్పటికీ ఇలాగే ఉంటుందని చెప్పి నేను కోరుకున్నాను. పిల్లలకి అందరికీ నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకి అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఇక్కడ ఇచ్చేసిన మా ఇక్కడ డిటిఓ మేడం ఉన్నారు. తను నా ఏజ్ వచ్చినదైనా నాకు డిటిఓ, నాకు ఆఫీసరు. తను ఫస్ట్ ఎప్పుడు చూసినా కానీ అబ్బాయి ఎంత చిన్న వయసు అయినా ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత వివేకం ఉంది, ఎంత కష్టపడుతుందని చెప్పి ఎప్పుడు నేను మనసు అనుకునేవాడిని. అంటే వయసుతో సంబంధం లేదు, ఈ ఆత్మకే సంబంధం ఉంది. ఆత్మ ఏదైతే గత జన్మలో చేసిన పుణ్యం ఉంటుందో ఈ జన్మలో మళ్ళీ ఆ ఫలితం అనుభవిస్తూ ఇలాంటి సర్వీస్ ఇస్తూ ఉంటాను. ఎంతో సర్వీస్ చేస్తుంది. అదే సౌరప్రియ, తర్వాత ఇక్కడ మా కానిస్టేబుల్స్, ఇక్కడ చేసిన అందరికీ, మా మినిస్టర్ స్టాఫ్ కావచ్చు, మా కానిస్టేబుల్స్, మా హోమ్ గార్డ్స్, మా డ్రైవర్స్. నేను ఈరోజు ఇంత మంచిగా నేను సర్వీస్ చేస్తున్నా అంటే మా డ్రైవర్స్ ఎంతో కారణం అవుతారు. మా డ్రైవర్ ఎక్కడున్నా వాళ్ళు కూడా, మా రమేష్, మా నరేష్, మిగతా అందరి డ్రైవర్లు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇందాక మా మిస్సెస్ గురించి అందరూ చెప్తూ వచ్చారు. ఈ మిస్సెస్ సహకారం లేకపోతే అసలు ఏది కాదని చెప్పి వాస్తవం. నిజంగా నా లైఫ్లో నా మిస్సెస్ ఎంత కావాలంటే ఒక అందుకు నాకు తెలుసు నా లైఫ్లో గత జన్మలో ఎందుకు పాపాలు చేసి ఉంటాను, ఎన్నో కష్టపడ్డా. ఆ కష్టాన్ని ఇక్కడ చెప్పదలుచుకోవాలి, ఎందుకంటే అది కర్మలు. తర్వాత తను ఎప్పుడైనా లైఫ్లో చిన్నగా స్టెప్ బై స్టెప్ చేంజ్ చేసి వచ్చాను. ఫస్ట్ సారి నాది 300 రూపీస్ మేము ఎక్కువ కాపం చేసాం సార్. 300 రూపీస్ మేము అలా గడుపుకొని ఇంటికాల నుంచి పప్పు బియ్యంతో 300 రూపీస్ అలా 100 రూపాయలు కిరాయి, మిగతా 200 ఖర్చుకొని అలా గడిపాము. కానీ ఎన్నో కష్టాలు పడేది, ఎప్పటికీ ఏమో చెప్పుకోలేదు. అలా నాకు సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు మీరంతా తెలుసు, ప్రతి స్టేషన్కు ఇప్పుడు బండి మీద ఊరు తిరిగి ఎట్లా ఉంటుంది, బండి వెళ్తారు, వాళ్ళు పేమెంట్ చేసుకుంటున్నారు. అలా లైఫ్ లీడ్ చేశాను నేను. ఆఫీసర్ అయినా అలా లైఫ్ లీడ్ చేసింది. ఎందుకంటే తను 2-3 బ్యాగులు ప్రతి విషయం హైదరాబాద్లో వండుకున్నాయి, మన ఇక్కడ రావాలి, ఇక్కడ వండుకున్నా రావాలి, అలా మోసుకొస్తూ నా ఇంట్లో ఎప్పుడు ప్రతిసారి జర్నీలో ఎన్ని కష్టాలున్నా ఎప్పుడు హ్యాపీగా ఉంటూ అందరి కోసం, అందరి గురించి ఆశిస్తూ, అందరి కష్టసుఖాలు తను బాధపరుచుకుంటూ, మా అందరి ఫ్యామిలీకి తను ఒక సపోర్ట్గా ఉంటూ, అన్ని విధాలుగా నా తోడుగా ఉంటూ, నా ఆరోగ్యానికి, నా ఆనందానికి తనే కారణం. ఒకసారి సపోర్ట్ కొట్టింది నా గురించి. ఇక్కడ వచ్చేసిన ఎవరైనా నేను మర్చిపోతే క్షమించండి. ఎప్పటికీ మీ సేవలో నేను ఉంటాను. ఎప్పటికీ పిల్లగానే మీ ముందు నేను ఉంటాను. ఎప్పటికీ మీ ప్రేమ నాకుండా, మీ ప్రేమ మీకు అందరూ ఉంటుంది. అందరికీ లేట్ అయినందుకు క్షమించి, మేము ఇచ్చే ఆతిథ్యాన్ని అందరూ ప్రేమగా స్వీకరించి, మీరు ఎంతో సంతోషంగా, ఎంతో హ్యాపీగా వెళ్ళండి. ఇక్కడ ఉండగా మాకు తెలిసిన ఒక అడగరు, ఆయన ఇస్తున్న కన్సెషన్ రేట్లో మీరు అందరూ ఉండొచ్చు. సరేనా? ఒకసారి సపోర్ట్ కొడుతూ ఈ సభని ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చివరిగా సార్, మీ పద్యాలతో పాటలతో మమ్మల్ని అందరికీ ఎంతో సంతోషపెట్టారు. మీకు పేరు పైన ధన్యవాదాలు సార్.